హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇవాల్టి వీడియోలో వచ్చేసి టమాటా పచ్చడి, అలాగే టమాటా పండు మిర్చి పప్పు కూడా తయారు చేశాను. ఇంకా మొక్కజొన్న కంకులు మనం ఏ విధంగా కాల్చుకోవాలి, ఉడకబెట్టుకున్న విధానంలో ఒకేసారి 2 పనులను చేయడం వల్ల గ్యాస్ కూడా ఆదా అవుతుంది. అది ఏ విధంగానో మనం ఈ వీడియోలో చూసేద్దాం రండి. టమాటా పచ్చడి కోసము ముందుగా పండుమిరపకాయలు 6-7 పండుమిరపకాయలు తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసి బాగా మగ్గించుకోవాలా, మూత పెట్టేసి. మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేశాను. తర్వాత ఇంకా టమాటాలు 6-7 టమాటాలు మీడియం సైజులో బాగా ఎర్రగా పండిన టమాటాలు తీసుకొని కట్ చేసి ఒక ఆయిల్ స్పూన్ వేసేసి మళ్ళీ మగ్గిస్తున్నాను కడాయిలో. మూత పెట్టేసి సిమ్లో పెట్టి వదిలేసామంటే బాగా మగ్గిపోతాయి. ఇది టమాటా పచ్చడికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పండు మిర్చి అలాగే టమాటాలు బాగా పండినవి తీసుకుంటే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా చపాతీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఆ రోజు మార్నింగ్ చికెన్ కర్రీ చేసింటే కొద్దిగానే ఉంది, అయిపోయింది. దానికోసమే నైట్ మళ్ళీ కొంచెం చట్నీ అనేది చేస్తున్నాను. చపాతీ చట్నీ చాలా బాగుంటుంది కాంబినేషను. ఈ చట్నీ రైస్ కానీ లేదా ముద్దకి, చపాతీకి, పూరీకి వేటిలోకైనా మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు. ఇది 3-4 రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా బాగుంటుంది. టేస్ట్ అయితే ఏ మార్పు ఉండదు. ఇంకా చపాతీ కూడా పాపనే పిండి కలుపుకొని తనే తిక్కి తనే కాలుస్తుంది. చూడండి ఎంత రౌండ్గా ఎంత బాగా కాలుస్తుంది కదా. ఇలా మధ్యలో కూడా కాలాలనేసి ఇలా తిప్పుతూ ఎంత నీట్గా కాల్చేస్తుంది. చాలా బాగా చేస్తుంది వంటలు పాప కూడా. ఇంకా టమాటాలు కూడా చూడండి బాగా మగ్గిపోతున్నాయి. పైన టమాటా పైన ఉన్నటువంటి ఆ తోలు అనేది ఊడేంత వరకు మనము మగ్గించుకోవాలి ఈ విధంగా. ఇంకా మగ్గిపోయిన తర్వాత పక్కన తీసిపెట్టి చల్లారైన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము వేయించుకున్నటువంటి పండుమిరపకాయలు, రుచికి తగినంత ఉప్పు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. కచ్చా పచ్చాగా గ్రైండ్ చేయాలి, చాలా మెత్తగా ఏం అవసరం లేదు. తర్వాత చల్లారబెట్టినటువంటి టమాటా ముక్కలు కూడా వేసేసి కొత్తిమీర కొద్దిగా వేసి ఎక్కువ తిప్పకుండా 2 సార్లు అలా మనము తిప్పాలి. కచ్చా పచ్చాగా పట్టుకుంటేనే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. చివర్లో ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి ఇందులోకే మనము మిక్సీలో అయినా తిప్పచ్చు, ఊరికే జస్ట్ అలాగా. లేదంటే మనం ఇలా పైన కొద్దిగా వేసేసుకొని కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది. ఇంకా చట్నీ అయిపోయింది, చపాతీ కూడా అయిపోయింది. నైట్ అయితే ఈ పనులన్నీ చేసేసాను. ఇంకా నైటే మళ్ళీ కూడా నేను టమాటాలు ఇవన్నీ కూరగాయలు ఉంటే ఇవన్నీ కూడా సర్దేస్తున్నాను. ఇవి తోట నుంచి తీసుకొని వచ్చినవి. మొన్నేమో 3 కేజీలు కొనుక్కొని వచ్చాము. అలాగే ఇంకా కొన్ని తోట నుంచి తీసుకొచ్చామన్నమాట. అవన్నీ కూడా సర్దేస్తున్నాను. ఫ్రిడ్జ్లో నుంచి బాస్కెట్ కూడా తీసేసి ముందు ఉన్నటువన్నీ పక్కన పడేసి ఒక ప్లేట్లోకి బాస్కెట్ని కూడా ఒకసారి అంతా శుభ్రంగా మొన్ననే క్లీన్ చేశాను కాబట్టి నీట్గా ఉంది. పేపర్ని తిప్పేసి మళ్ళీ వేసేస్తున్నా. మనము ఈ విధంగా మనము టమాటాలని అన్నీ ఒకేసారి గుమ్మరిచ్చి ఇలా వేసే కన్నా ఒక క్లాత్ తీసుకొని మనం ఫస్ట్ కింద క్లాత్ కానీ ఒక పేపర్ కానీ పరిచేసుకొని దానిపైన ఇలా కూరగాయలు వేసేసి ఫస్ట్ వచ్చేసి టమాటాలు బాగా దోరగా ఇలా ఉంటాయి కదా పచ్చిగా, అలాంటివి అడుగు వేసేసి పైన వచ్చేసి మాగిన టమాటాలు అలా పెట్టుకున్నామంటే ఫస్ట్ మనం వంటకు అలాంటివి వాడుకోవచ్చు. చెడిపోయినటివి కూడా కొంచెం మెత్తగా ఉన్నాయి అనేటువంటివి మనం తీసి పక్కన పెట్టేసామంటే చూడండి నేను ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇవన్నీ తొందరగా మనం రేపటికి వాడుకోవచ్చు అనేసి. పచ్చిమిర్చి కూడా అంతే గట్టిగా ఉంటాయి కదా, పచ్చిమిరపకాయలు పట్టుకుంటే ఫ్రెష్గా గట్టిగా ఉంటాయి కదా మెత్తగా లేకుండా. అవన్నీ కూడా ఒక కవర్లో కొంచెం మనకు వాడిపోయినట్టు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకొని మనం రోజు ఇలా చేసుకున్నామంటే అవి మనకు కూరగాయలు అనేది చాలా రోజులు అనేది వస్తాయి అన్నమాట. ఇంకా అవన్నీ కూడా తీసేసాను. అలా మనము ఒకటి క్లాత్ పైన వేసేసుకున్నామంటే దానిపైన డస్ట్ కూడా ఒకేసారి మనకి తీసిపోయి డస్ట్బిన్లో పడేసుకోవచ్చు అనమాట. ఎక్కడ అనేది మనకు క్లమ్జీ కానీ కూరగాయలు చెత్త అనేది పడదు, నీట్గా ఉంటుంది. ఇది నచ్చితే ఫాలో అవ్వండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అలాగే నైటే నేను గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని స్టవ్ షింకు అంతా చూసారు కదా వీడియోలో క్లీన్గా పెట్టేసుకుంటాను. ఇంకా మార్నింగ్ ఇది ఎర్లీ మార్నింగే తెల్లవారుజామున ఇంకా సామాన్లు నైట్ కడిగినటువన్నీ కూడా మార్నింగే అన్నీ ఇంకా ఏటి ప్లేస్లో వాటిని బోర్లించేసేసుకున్నాను. ఇంకా వెంటనే రైస్ కూడా కడిగి పెట్టా, బియ్యం
ఒక హాఫ్ అన్ అవర్ బియ్యం కూడా నానాయంటే అన్నం బాగుంటుంది. అందుకే ఫస్ట్ బియ్యం కడిగి పెట్టేశాను. ఇంకా ఇప్పుడు నైట్ నిన్న నేను పచ్చిమిరపకాయలు ఇవన్నీ కొంచెం పండు మారినటువంటి పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, పండు మిరపకాయలు, టమాటాలు కొంచెం మెత్తబడినవి ఇలాంటివన్నీ పక్కన పెట్టుకున్నా కదా ప్లేట్లో, అవన్నీ కూడా తీసుకొని ఇప్పుడు పప్పు చేస్తున్నాను. ఈ పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ అనమాట. పండు మిరపకాయలు వేసామంటే పప్పు చాలా బాగుంటుంది. చాలామందికి తెలుసులేండి, తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఇంకా పండుమిరపకాయలు, టమాటాలు వేసేసాను. ఒక పెద్ద ఎర్రగడ్డ కూడా కట్ చేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలే అందులోకి వేశాను. ఇంకా తెల్లవాయలు కొన్నేసాను, కొద్దిగా కొత్తిమీర వేశాను, అలాగే పసుపు. చాలా పప్పు చేయడం అందరికి తెలుసు, నేను చేసే విధంగా నేను చెప్తున్నాను. ఉప్పు కూడా తగినంత, నేను ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తాను, అయినా బాగా ఉడుకుతుంది. చింతపండు కూడా ఇప్పుడే వేస్తాను నేను ఒకేసారి. ఇంకా ధనియాలు ఒక స్పూన్ అన్ని, జీలకర్ర ఒక హాఫ్ స్పూను, మెంతులు ఒక స్పూన్ వేసామంటే పప్పు మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా డబల్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా చేయకుంటే. ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసాను పొంగు రాకుండా. ఇది వచ్చేసి ఎండబెట్టినటువంటి మెంతాకు, అది కూడా కొద్దిగా వేసేసామంటే పప్పు టేస్ట్ బాగుంటుంది. ఒక పెద్ద గ్లాస్ అంతా కందిపప్పు వేశాను కదా, కందిబ్యాళ్ళు, దానికి 3 గ్లాసులు నీళ్లు పోసాను. ఇప్పుడు చూడండి, ఇవి మొక్కజొన్న కంకులు, ఇవంతా కూడా తీసేస్తున్నాను దానిపైన ఉండేది. ఈ మొక్కజొన్న కంకులు తెచ్చి కూడా 2 రోజులు అయిపోయింది. ఆ ఒక్కటే ఒకసారి ఉడికేసామంటే గ్యాస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది అనమాట, చాలాసేపు వాటిని ఉడికించడానికి. అందుకే నేను ఏం చేశాను చూడండి, ఫస్ట్ అవన్నీ తీసేసుకొని నీట్గా చేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్లు, ఉప్పు వేసి పెట్టేసి, మళ్ళీ ఆ గిన్నెని మనము పప్పు వండుతున్నాం కదా కుక్కరు, అందులోనే పెట్టేసి ఒక ప్లేట్ వేయాలి దానిపైన. ఎందుకంటే పప్పు ఉడికినప్పుడు ఆ వాటర్ అనేది మళ్ళీ దానిలో పడకుండా ఒక ప్లేట్ మనం దానిపైన గిన్నె పైన వేసామంటే ఏదైనా వాటర్ వచ్చినా దానిపైనే ఉంటుంది. ఈ విధంగా ఒకేసారి పప్పు అవుతుంది, అలాగే మొక్కజొన్న కంకులు కూడా ఉడికిపోతాయి. ఏమంటే పప్పుకు మనం 3-4 విజిల్ ఇస్తాం కదా, దీనికి ఒక 5-6 విజిల్లు ఎక్స్ట్రా, ఒక 2-3 విజిల్ ఇచ్చుకున్నామంటే పప్పు మెత్తగా అవుతుంది, అలాగే ఇవి కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. ఇంకా అలాగే అది పప్పు రైసు ఒక పక్కన పెట్టాను కదా, అవుతుంది. ఇక్కడ ఊరికే టైం వేస్ట్ చేయడం ఎందుకని, ఇది ఫ్రైడే వ్లాగ్ వచ్చేసి, ఈ ఫ్రైడే రోజున ఇంకా క్లీనింగ్ కొద్దిగా క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాను టైంని బట్టి నేను. ఇంకా అన్ని డబ్బాలు ఉన్నాయి కదా స్టీల్ బాక్సులు, ఈ బాక్సులు అన్నిటిని తుడుస్తున్నాను. ఈ లిక్విడ్ ఆల్రెడీ నేను డిఐవై లిక్విడ్ చేశాను, మనం ఇంట్లో తయారు చేసుకునేది. ఆ లిక్విడ్ ఒక గిన్నెలో వేసేసుకొని ఒక క్లాత్ తీసుకొని ఫస్ట్ అన్నిటికీ తుడిచేస్తున్నాను అనమాట. ఈ లిక్విడ్ అనేది చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుంది. అలాగే సెల్ఫ్లో లైనర్స్ ఉన్నాయి కదా, సెల్ఫ్ లైనర్స్, అవి కూడా తీసేసి పైన అంతా తుడిచేసాను, కింద అంతా తుడిచేసాను. ఇవి ఫస్ట్ మనం తుడుచుకున్న తర్వాత క్లాత్తో ఒక టిష్యూ పేపర్ తీసుకొని వాటితో మనం మళ్ళీ పైన తుడిచామంటే ఎక్కడైనా వాటర్ మరకలున్నా ఇవన్నీ కూడా పోతుంది. టిష్యూ పేపరు మంచి సొల్యూషన్ అని చెప్పచ్చు, బాగా క్లీన్ అవుతుంది. ఈ పోపుల బాక్స్ చూడండి ఎంత బాగుందో, ఎన్ని ఇయర్స్ నుంచి నేను వాడుతున్నాను. ఇది చాలా ఇయర్స్ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచే ఉండింది, నాకు నచ్చి మళ్ళీ నేను తెచ్చుకున్నాను. ఎంత తెల్లగా ఉందో కదా డబ్బా, చాలా బాగుంది ఇది. మనము క్లీన్ చేసుకునే విధానంలో ఉంటుంది. ఇంకా కింద కూడా సెల్ఫ్ అంతా కూడా మళ్ళీ క్లీన్ చేసేస్తున్నాను డబ్బాలు. ఈ స్టీల్ డబ్బాలకి మనము ఒక్కసారి అలా ముట్టుకున్నామంటేనే మరకలు పడిపోతూ ఉంటాయి, ఆ చేతి ముద్రలు ఉంటాయి కదా, ఫింగర్ ప్రింట్స్. కాబట్టి ఈ లిక్విడ్తో మనం వీక్లీ వన్స్ ఒక్కసారి క్లీన్ చేసుకున్నామంటే చాలా బాగా నీట్ క్లీన్ అవుతాయి. ఇట్లా చేసామంటే మనం వీక్లీ వన్స్ బొద్దింకలు కానీ, చిన్నగా బొద్దింకలు వస్తాయి కదండి, అవి కూడా ఏవీ లేకుండా, చిన్న ఈగలు కానీ ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది. ఇంకా అన్నిటినీ ఇలా టిష్యూ పేపర్తో తుడిచేసి పెట్టేస్తున్నాను. జిడ్డు ఏమన్నా ఉన్నా కూడా ఈ లిక్విడ్తో చేయడం వల్ల జిడ్డు అంతా కూడా నీట్గా వెళ్ళిపోతుంది. ఈ టిష్యూతో తుడచడం వల్ల ఎక్కడైనా వాటర్ మరకలు ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోయి, చూడండి ఎంత మెరుస్తున్నాయి కదా డబ్బాలన్నీ కూడా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట క్లీన్ చేసుకుంటూ ఉంటాను టైం బట్టి. నాకు ఇదంతా మార్నింగే చేసిండేది, నేను అర్లీ మార్నింగే వంట ఒక పక్క చేసుకుంటూ. చూడండి ఎంత క్లీన్గా కనిపిస్తున్నాయి కదా, అంత చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇక్కడ అన్నం అయితే అయిపోయింది, పక్కన పెట్టాను. ఇప్పుడు పప్పు కూడా అయిపోయింది విజిల్స్. కంకుల్ని కూడా తీసాను చూడండి, చూస్తున్నారా, పప్పు కూడా ఎంత బాగా ఉడికిపోయింది కదా. కింద కూర్చొని బాగా ఎనిపేసాను, పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పప్పుకు తిరువాత కూడా వేస్తున్నాను. ఇక్కడ ఒక పప్పు గెరిటంతా ఆయిల్ వేసేసి ఇంకా తిరువాత గింజలన్నీ కూడా వేసాను. ఇందులోకి ధనియాలు వేసామంటే
టేస్ట్ బాగుంటుంది. 6, 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసి వేశాను. ఎండు మిరపకాయలు అన్నీ కూడా వేశాను. ఇది చూడండి, కంకులు ఉడికించినట్టు వాటర్ ఉంది కదా, ఈ వేడివేడి వాటర్ని ఆయిల్ అయిపోయి ఉంటే ఆ స్టీల్ క్యాన్ ఉంది కదా, ఆయిల్ క్యాను, అది జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ వేసామంటే వేడి వాటర్ వేస్తే త్వరగా జిడ్డు విడుగుతుంది. అందుకోసమే ఆ వాటర్ కూడా నేను అలా వేసేసాను దాంట్లోకి. ఇంకా తిరువాత కూడా కొంచెం కరివేపాకు వేసేసి చివరిలో తిరువాత పెట్టేశాను. పప్పు అయితే ఎంత బాగుందో అసలు, చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేను బాక్సులు అయితే కట్టేస్తున్నాను. నాకు, మా ఆయనకి ఇద్దరికి క్యారియర్ కట్టేసుకుంటున్నాను. ఇంకా ఒకేసారి బాక్సులోకి వేసేసిన తర్వాత ఇంకా అది వేసేస్తాను ఒక గిన్నెలోకి. ఇప్పుడైతే కంకుల్ని ఇక్కడ కాల్స్తున్నాను స్టవ్ మీద పెట్టేసి. ఇంతకుముందు నేను పప్పు ఉడికించేటప్పుడే కంకుల్ని రెండింటిని ఉడికించాను కదా కుక్కర్లో వేసేసి, అదొక మెథడ్ ఉడికించేది. ఇప్పుడు నేను స్టవ్ పైన కాల్చేస్తున్నాను. ఇలా కాల్చిన కంకులు కూడా చాలా బాగుంటాయి టేస్ట్. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది కంకులు కాల్చడం వల్ల. ఉడికించడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది, గ్యాస్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఇలా కాల్చామంటే సిమ్లో పెట్టేసి చాలా తొందరగానే కాలుతాయి కంకులు. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ఇంకో పక్క కాఫీకి కూడా పక్కన పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి, కంకులకి ఉప్పు కారం వేసిస్తారు కదా బయట, అలాగనే కొంచెం ఉప్పు కారం వేసేసి ఒక నిమ్మకాయ బద్ద తీసుకొని నేను వాటికి పట్టిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది మొక్కజొన్న. మనం అప్పుడప్పుడు తినడం వల్ల కూడా మంచిది హెల్త్కి అయితే. బయట 20 రూపాయలు అది చిన్నదే. మనకి ఇలా దొరికినప్పుడు ఇంట్లో మనం ఇలా చేసేసుకోవచ్చు. అయితే ఏదైనా మనం ఇంట్లో పప్పు వీక్లీ 2 టైమ్స్ అయినా చేస్తుంటాం కదా కంకులు తెచ్చుకున్నప్పుడు. ఆ పప్పు చేసినప్పుడు ఇలా వేస్ట్ చేయండి. మనకి 2 పనులు ఒకే వంటలో గ్యాస్ తక్కువతో మనం చేసేసుకోవచ్చు. ఇది మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా అది కూడా అయిపోయింది. అవన్నీ పక్కన పెట్టేసాను. వంట అంతా అయిపోయింది. ఇక ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఆ లిక్విడ్ ఉంది కదా ఇంకా గిన్నెలో, అది ఇక్కడ స్టీల్ బాక్సులు క్లీన్ చేసిన తర్వాత గ్యాస్ పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న జార్లు ఉన్నాయి గ్లాస్వన్నీ, వాటిని మళ్ళీ ఇక్కడంతా క్లీన్ చేసేసుకుంటున్నాను నేను. ఇక్కడ గ్యాస్ దగ్గర జిడ్డు ఎక్కువ పడుతుంది కదా, అదంతా క్లీన్ చేసేసుకుంటున్నా. అవైతే ప్రతిరోజు అలా తుడుచుకుంటూ ఉంటాను. వీక్లీ వన్స్ అయితే లిక్విడ్తో తుడుస్తాను. చివరగా వంట అంతా అయిపోయింది కదా, ఇప్పుడు గ్యాస్ పక్కన ఉన్నటువంటి టైల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఒకసారి మనం మార్నింగ్ వంట అయిపోతూనే ఇలా స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటే చిన్న చిన్న పురుగులు బొద్దింకలు ఏమీ లేకుండా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. మనకు కూడా మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఇది ఎర్లీ మార్నింగ్ 5 to 7 నేను చేసినటువంటి పనులను మీతో నేను షేర్ చేసుకున్నాను. ఇంతవరకు వీడియో చూశారు కదండి. ఈ వీడియోలో మీకు అంతో ఇంతో ఏదైనా మీకు నచ్చినది పాయింట్ ఉంటుంది కదా, మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా నచ్చింటే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.